చూద్దాం. ఏంటో మీరు చూసేది? ఈ రాజేష్ అంటే బిజినెస్ స్పీడ్ లో కింగ్. నేనంటే గుట్ట నక్కలు నేను ఏమి చేయలేవు. కూల్ డౌన్ రాజేష్, కూల్ డౌన్. బిజినెస్ మ్యాన్ కి అంత కోపం పలికిరాదు. ఎంతైనా నేను కూడా ఒక బిజినెస్ చేసే మనిషినే కదా. ఏంటో మీరు చేసే బిజినెస్ కలిసి కొప్పలు కూర్చడమే కాదురా మీరు చేసే బిజినెస్. ఈనాడు ఈ రాష్ట్రంలో నంబర్ 1 బిజినెస్ అంటే ఎవరైనా అడిగితే ఈ రాజేష్ పేరే చెబుతారా. అంతేకాని రామోజీరావు పేరు మీ పేరు ఎవరు చెప్పడరా ఇడియట్. మిస్టర్ రాజేష్ కంట్రోల్ టన్. నువ్వు పెద్ద కదా కుటుంబంలో పుట్టుకొచ్చినట్టు పిల్టప్పేవుకు. నువ్వు మర్చిపోయినా ఈ ప్రపంచం మర్చిపోదు. ఈ పంచవన్నెల ప్రపంచానికి కావాల్సింది గతం కాదు, ఇప్పుడు ఈ మనిషి కెపాసిటీ ఏమిటి అని ఆలోచిస్తారు. అంతేకాని వీడు ఎవడు, వీడి గత చరిత్ర ఏమిటి అని ఎవడు ఆలోచించరు. ప్రపంచం గురించి వదిలే. ఇప్పుడు నేను నిన్ను సూటిగా అడుగుతున్నాను. నీవేమిటో నీ బ్రతికేమిటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. జబ్బర కాలంలో సిల్లర రౌడిగా బతిగా నువ్వు ఆ రఘువరమ గారి శారదీని పంచితే ఇప్పుడు నువ్వు పెద్ద కోటేశ్వరలాగా బొంతాపిస్తున్నావు. అమ్మాయి కూడా అనుక్షణం నేను గుర్తు చేసుకునేది నా గతాన్నే కాదురా, రఘువర్మ గారి మనోగతాన్ని. అమాన్యంగా మహానుభావుని హత్య చేసి నాకు తీరని దోగం చేశాడు రా రామోజీరావు. వాడిని అంత తేలిగా వదలను. వాడిని నడి బజార్లో నిలబెట్టి రఘువర్మ గారి ఆత్మశాంతి కలిగేలా చేస్తాను. కలగంటున్నావు రాజేష్, చాలా ఖరీదైన కలగంటున్నావు. రామోజీరావు గారు అంటే మోహమంచిరాను ఎదిరించి పొరగాలంటే నీ స్థాయి సరిపోదు. నువ్వు వరుసగా 100 జన్మలు ఎత్తినా రామోజీరావు ఖాళీ కోటు కూడా నువ్వు పని చేయలేవు. నువ్వు అలాగే అనుకుంటూ ఉండు. ఆ రామోజీరావుని రాజమండ్రి చెట్టులో రాళ్ళు కొట్టించకపోతే నా పేరు రాజేషే కాదు. ఈ హరి రామోజీరావు అంటే ఉన్నంత వరకు నీ కోరిక నెరవేరదు. ఇది ఆశ కాదురా, నా జీవిత ఆశయం. నన్ను చారదీసి ఒక మనిషిగా చేసి ఈ సంఘంలో నాకు ఉన్నత స్థాయి కల్పించిన రవివర్మ గారిని చెప్పి నాకు తీరని దోగం చేశాడు ఆ రామోజీరావు. వాడి పతనం కళ్ళలో చూడగానే నేను కళ్ళు మోయను. నువ్వే కాదు, నిన్ను పుట్టించిన ఆ దేవుడి దిగి వచ్చిన నా నుండి ఆ రామోజీరావు నువ్వు రక్షించలేవు. ఇది నా పబ్లిక్ ఛాలెంజ్. ఓకే మిస్టర్ రాజేష్, ఓకే. నీ కోరిక నేనెందుకు కాదనాలి? నీ ఆశం నెరవేర్చుకోవడానికి, నీ అదృష్టం పరీక్షించుకోవడానికి నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను నీకు. నా కంట్రోల్లో ప్రాణం ఉన్నంత వరకు నీ కోరిక నెరవేరదు. ఇది నా ఓపెన్ ఛాలెంజ్. చూద్దాం నీ ఛాలెంజ్లో ఎవరు దక్కుతారో అదే చూస్తాం. చూద్దాం ఈ కాలంలో ఈ పరిశీలన చేస్తుంది. ఎవరు గెలుస్తారో మనమే చూసుకుందాం. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. ఈరోజు షార్ప్ 10ంటికి మనకి బిల్గేట్స్ హోటల్ సితారాలో మనకి మీటింగ్ ఉంది. దానికి మనం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి సార్. ఓకే సంధ్య, నాకు గుర్తుంది. ఈ నిజ స్వరూపం ఇప్పుడు అర్థమైంది రాజేష్. ఈ పంచమండల రామశిల గారిని నువ్వు అడ్డం పట్టుకొని సెక్రటరీగా కొత్తగా పట్టుకొని సక్సెస్ సాధిస్తున్నావు. దీన్ని అన్న ముందు సింహరాలు కూడా దిగదురిపాయి. దీన్ని అడ్డం పట్టుకుని నువ్వు అన్న పనులు సాధిస్తున్నావు అన్నమాట. ఏమి కూసారో పట్మాస్, మరొక్కసారి నా కళ్ళ ముందు ఉన్నావంటే నీ ప్రాణం తీస్తాను. అవుట్, ఐ సే గెట్ అవుట్. నా మీద చెయ్యి వేస్తావా? చూస్తా నీ అంతు చూస్తా. ఇక నీ జీవితంలో అనుక్షణం ఆవేదనలు ఎగిరిస్తాను. ప్రతి క్షణం నిప్పులు కురిపిస్తాను. నేను సృష్టించబోయే నువ్వు మారి మస
పట్టించుకోకు. సంస్కారం లేని పశువులు నా గురించి అనేక రకంగా మాట్లాడినా నేను అలాంటి వాటికి అసలు భయపడ్డు సార్. అలా భయపడితే ఈ సమాజంలో మనం కూడా సాగించలేము. కాబట్టి నేను అసలు పట్టించుకోను. నీ వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైనది సంధ్య. అందుకే పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుంటావు. సార్, మీ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒక మనిషి అనుకున్నది సాధించాలంటే దానికి ఎంతో ఓర్పు, సహనం కావాలి. అదంతా మీ దగ్గర చూసి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సంధ్య, నన్ను బాగా అర్థం చేసుకున్నందుకు. ఆ మాత్రం అర్థం చేసుకోవడానికి నేనేమన్నా అమాయకురాన్ని కాదులేండి. సద్దురాలివే, అందుకే అవలేలగా ఈ ఇంట్లో స్థానాన్ని సంపాదించుకున్నావు. నా మనసులో మరో ప్రతి ఒక్క స్థానాన్ని సంపాదించావు. అది నా గొప్పతనం కాదు రాజేష్ బాబు గారు. అదంతా మీ అభిరుచి, మీ అవగాహన మాత్రమే. మాటలతో నిన్ను గెలవడం చాలా కష్టం సంధ్య. మాటలతో గెలవలేకపోవచ్చు, కానీ గెలవడానికి మరొక మార్గం ఎంచుకుంటే తప్పకుండా గెలుపు మనదే అవుతుంది. అందరినీ గెలవటం వేరు, నిన్నే గెలవటం వేరు. ఏమిటో నాలో అంత ప్రత్యేకత? ప్రత్యేకత కాదు సంధ్య, పరిపూర్ణత. ఏ బాధ సంధ్యలలో వీణులా విందుగా వినిపించే నీ కాలి అందెల సవ్వడి పవిత్ర గీతలు పలుకుతూ ఉంటే మనసు మందాకిల్లా మారి సురంగలు పొంగుపరుస్తూ ఉంటుంది. మీరు ఎందుకో నన్ను ఈరోజు మరీ బాగా ఎక్కువగా పొగడేస్తున్నారు సార్. నా మనసులో పొంగుతున్న భావాన్ని నీ ముందు ఆవిష్కరిస్తే నీకు పొగడతలా అనిపిస్తుందా? ఎన్నడూ లేండి, ఈరోజు మీరు చాలా మెంతగా మాట్లాడుతుంటే నాకు వినసొంపుగా ఉంది. ఎంత కాదు సంధ్య, కొలికెంత. ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? జారిపోయిన సోకం మళ్ళీ నాకు అందినంత ఆనందంగా ఉందో సంధ్య. అందుకే మనసు అదుపు చేసుకోలేకపోతున్నాను. ఏం జరిగింది సార్? ఆ సంతోషం కలిగించే వార్త ఏందో మాకు చెప్తే ఆనందంలో పాలు పంచుకుంటానుగా. ఆ అన్నపూర్ణ టవర్స్ ఆ రామోజీరావు దక్కిందని వాడు తెగ సంబరపడిపోతున్నాడు. కానీ వాడు చేసిన మోసం బయటపడింది. ఆ కాంట్రాక్ట్ మళ్ళీ మనకే ఇచ్చారు సంధ్య. ఆ సంస్థ డైరెక్టర్ నాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. చాలా సంతోషం సార్. చెప్పాను కదా, ఎలాంటి విజయమైనా మీ తర్వాతేనని. గెలవాలి సంధ్య. శివస్థానంలో రవివర్మ గారు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే నేను గెలుస్తూనే ఉండాలి. ఆ రామోజీరావుని ఆటపాతలని తక్కుపడేయాలి. నేను జీవితాంతో ఇలాగ ఆనందంగా ఉండాలంటే నా ప్రేమదేవత మనసు కూడా నేను గెలవాలి సంధ్య. అప్పుడే నాకు నిజమైన ఆనందం దక్కుతుంది సంధ్య. ఎవరండి ఆ ప్రేమదేవత? నాకు ఆకాశం అంతా మీ మనసులో సింహాసనాన్ని అధిష్ఠించుకుందంటే తను చాలా అదృష్టవంతురాలు. కానీ మీరు నాకు ఇంకా పరిచయం చేయలేదు. రేపు నా పుట్టినరోజు సంధ్య. రేపే నా ప్రేమదేవతగా తెలిసేసి ఆమె అంగరిస్తే అందరికీ నా కాబోయే భార్య అని పరిచయం చేస్తాను. అయితే రేపు మా అందరికీ జీవితంలో మర్చిపోలేని పెద్ద పండుగ రోజు అన్నమాట. అయితే నేను మీకు కలకాలం జీవితాంతం గుర్తుండిపోయే మంచి ప్రజెంటేషన్ ఒకటి ఇస్తాను సార్. సరే సార్, నాకు కొద్దిగా వర్క్ ఉంది, నేను వెళ్ళొస్తాను. బాయ్. రేపు నా జీవితాశయంలో మరపులేని